మీ టీవీ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పెద్దముల మండలం కందనెల్లి గ్రామ సమీపంలో వెలిసిన యాడిబాపు ఘాట్ దేవస్థానంలో తాగునీటి కోసం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ 1,14,000 రూపాయలతో బోరు మోటార్ వేయించి భక్తులకు మరియు ప్రయాణికులకు త్రాగునీటిని అందించి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విప్లవం నుంచి దైవ మార్గంలో వెళుతున్న మిత్రుడు సురేందర్ రాథోడ్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక యాడిబాపు ఘాట్ దేవస్థానంలో పూజారిగా దేవుని సేవ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్చా విఠల్ నాయక్, యాడి బాపు ఘాట్ వ్యవస్థాపకులు, పూజారులు సురేందర్ రాథోడ్ మరియు శాంతిదేవి మరియు భక్తులు పాల్గొన్నారు. సురేందర్ రాథోడ్ యాడి బాపు గట్ల ఆయన దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మరి ఈ ఉద్యమంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కూడా చాలా మహామేధావి. మరి గతంలో కూడా ఉద్యమం లోపల ఆయన పేరు చెప్తే ఇక్కడ ఉన్న జిల్లా లోపల అడలే పని లోపల ఆయన పూర్తి పేరు గోవింద్ నాయక్ రాథోడ్. గతంలో కూడా విప్లవ ఉద్యమంలో కూడా పనిచేసిండు. కానీ దాని తర్వాత ఎన్నో ఉద్యమం చేసి లాస్ట్కు ఈ యొక్క ఆధ్యాత్మిక దేవస్థానంగా ఆయన మనకు పూజారిగా మారి ఈరోజు నిస్వార్థంగా వాస్తవంగా చెప్పాలంటే మరి ఈరోజు భూముల రేటు చూసుకుంటే చాలా రేట్లు కోట్లు వస్తున్నాయి. అయినా కూడా ఆయన డబ్బుకు ఆశ పడకుండా మరి డబ్బు సంపాదించాలంటే దాదాపుగా ఆయన ఒక 100 కోట్లు సంపాదిస్తున్నాయి ఈ పాటికి. కానీ ఎప్పుడు కూడా డబ్బుకు ఆయన లొంగలేడు. డబ్బు కూడా ఎప్పుడు కూడా శాశ్వతం కాదన్నాడు. మరి ఈరోజు ఇక్కడ దాదాపుగా ఒక 2009లో కూడా మొట్టమొదటిసారి ఇక్కడ పూజ అయింది. మరి ఆ పూజకు నేను కూడా వచ్చిన, రామరావు మహారాజు కూడా వచ్చిర్రు. మరి చాలా రోజుల నుంచి ఇక్కడ మరి తోల్మాముడి నుంచి మన జయరాబాద్ నుంచి భక్తులు శివస్వాములు అయినా అయ్యప్ప స్వామి అయినా ఎవరైనా ఇట్లా పోయేట వాళ్ళు కూడా నీళ్ళ నుంచి చాలా ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ వ్యవస్థాపకుడు మన సురేంద్ర నాయక్, మా చెల్లెళ్ళు శాంతాబాయి, మరి వాళ్ళ బంధువులు కూడా అడిగారు. మొన్న నేను బంజారా మరొక పుట్టినరోజుకు వచ్చి జరిగినప్పుడు చెప్పిన, ఏది ఉన్నా నేను నా తరపు నుంచి మీకు ఖచ్చితంగా బోర్ వేయిస్తా, బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పిస్తాను మీకు మాట ప్రకారం. ఈరోజు మన ఈ యాడిబాపు గట్లలో బోరు వేయడం జరిగింది. బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పించడం జరిగింది. దాదాపుగా మరి 1,14,000 రూపాయలు ఖర్చు అయింది. మరి ఈ గుడికి మనము ఒక స్వచ్ఛందంగా నేను ఇస్తాను. ఎందుకంటే ఆయన చాలా కష్టజీవి. మరి ఆ రోజు నుంచి కూడా చాలా కష్టపడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ పుణ్యక్షేత్రంగా ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రంకు మరి ఈయననే కట్టవలసిన గుడి అవసరం లేదు. ఈయన ఒక దేవుడు భక్తుల కూడా ఎవరైనా రూపంలో వచ్చి కూడా ఇవన్నీ దేవస్థానం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏది ఉన్నా నా తరపు నుంచి మన సురేందర్ రాథోడ్ కానీ, మా చెల్లెలు కానీ, మా బంధువులకు ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం వచ్చినా రేపు నా వంతు కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా సాయం చేస్తాను అనుకుంటూ జై హింద్, జై తెలంగాణ.